హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను మీ శివమణి, మీరు చూస్తుంటే పెళ్లి సిరీస్. అండ్ నేను మనకు సంగీత్ ఇంకా మెహందీ జరిగింది కదా. అండ్ ఈరోజు హల్దీ ఇంకా పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు మా కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో చూపిస్తా. చాలా ఉన్నాయి. మా అత్తయ్యని అడిగిన ఇంతకుముందు ఒక 4-5 చెప్పింది. అవన్నీ లిస్ట్ కనుక్కొని మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తా. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకుండా లైక్ చేయండి. లెట్స్ వీడియో. అండ్ ఇక్కడ మా దగ్గర వాళ్ళు వస్తారు ఈరోజు పెళ్లికి ముందు తినడానికి. కూరల భోజనం అని అంటారు కదా, ఇగో దానికోసం ఇక్కడ చేస్తున్నారు మా ఇంటి వెనక భోజనాలు. ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక తినడానికి అండ్ ఉండడానికి ఎండ చాలా ఉంది కదా, టెంట్ అయితే వేసినారు. ఇది ఓన్లీ జస్ట్ తినడానికి, ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ హల్దీకి అవన్నిటికి. అండ్ మనకు తెలిసిందే పెళ్లి పందిరి ఎంత ఇంపార్టెంటో. పెళ్లి పందిరి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇగో ఇక్కడ మాక్సిమం వేసినారు, దాని మీద ఇంకొక ఆకులు వేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ టుడే ఇస్ పెళ్లి కూతురు ఫస్ట్ లుక్. చెప్పారు నీ స్కెడ్యూల్ చెప్పు. పెళ్లి కూతురు ఫంక్షన్, పసుపులు ముట్టడం ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్ అంతే. మళ్ళా నైట్ పెళ్లి కూతురు, తర్వాత హల్దీ, పెళ్లి కూతురు హల్దీ, మధ్యలో బ్రేక్, కూరలు, 5 ఏళ్ళు ఫుడ్. సో వెరీ బిజీ పెళ్లి కూతురు. పసుపులు ముట్టడం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కుదించడమా. అండ్ హియర్ ఈస్ ఐటమ్స్ ఇక చాలా ఉన్నాయి దీంట్లో. గాజులు, పసుపు, దాన్ని ఏమంటారో తెలియదు. అది ఏందమ్మా, గాజు. అది కట్టే కదా, పిడి. ఎస్. అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్. దీన్ని కుదియడం అంటారు. కుదియడం, దీన్ని ఇసురు రోల్ అంటారా. ఇవన్నీ పెళ్లికి ముందు రోజు జరుపుతారు. పసుపుల కార్యక్రమం ఉంటుంది కదా, అందుకే పసుపు అనేది మన ట్రెడిషన్ లో చాలా ఇంపార్టెంట్. మొన్న ముందు వీడియోలో కూడా చాలా చెప్పిన. ఇది సున్నం, ఇది పక్కన జాజు, బ్రౌన్ కలర్ ఉన్నది జాజు, ఇది సున్నం. అండ్ కుంకుమ, పసుపు ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు దీనిలో పసుపు వేసి తిప్పుడేనా. మరి ఇప్పుడు అది ఎందుకు, తలంబ్రాలకి పందిరి గుంజల్ని ఉదియడం అంటారు. వీటికి జాజుది, సున్నము, పసుపు, కుంకుమ పెట్టాలి. అన్నిటికా 4? ఇప్పుడు దీనికి పెడతారు అంటే అంత బాగుంటాయి ట్రెడిషన్. మన అన్నిటినీ మనం మొత్తం ఇప్పుడు 4 గుంజలున్నాయి కదా, 4 గుంజలకి పెడతాం. దీన్ని పొదియడం అంటారు. మనం ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, సేమ్ దానిలానే. అండ్ దిస్ ఇస్ ద ప్రాసెస్. పందిరి కూడా మస్తు వేసినారు, బాగుంది చల్లగా. సెపరేట్ మంచి రీల్స్ ఉంటాయి ఈ పెళ్లి దాని గురించి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చెక్ చేస్తా అని చెక్ చేయండి, కింద ఉంటది stories_శివమణి అంటది. దాంట్లో ఉంటాయి అన్ని మంచి పెళ్లి రీల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చెక్ చేస్తా అంటే చెక్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ మీకు తెలిసింటే కూడా కామెంట్ చేయండి. అంటే మీ దగ్గర ఏమంటారో. మా దగ్గర అయితే పుదియడం అంటారు. జాజు ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఇది సున్నం ఇట్లా మీ దాకా పెడతారు. ఇదంతా ఎర్రమట్టి తెచ్చి గుంజలకి కింద గద్దేస్తారు. గద్దేసిన తర్వాత తల్లి గుంజలు, పిల్ల గుంజలు అని తెచ్చి కట్టిన తర్వాత పూజిస్తారు. ఇప్పుడు మీరు అవన్నీ అయిపోయినాక ప్రాసెస్ ఇది పుదియడంలో ఉందా? పూజియడంలో ఉంది. ఇది తల్లి, ఇది పిల్ల. వావ్, ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్. ఆల్ ఎల్లో. ఇప్పుడు అదే పసుపు దంచడం అన్నాం కదా, అదే 5 members చేతి పట్టుకోవాలట. దాంట్లో కూడా ప్రాసెస్ అట్లా. ఇప్పుడు అదే ఓడిబియ్యంలో కలుపుతారు ఆ పసుపునంతా. ఇట్లా పసుపులు కొట్టండా. అండ్ ఇప్పుడు దాని నుంచి పసుపు పడాలి. పసుపు పడేదాకా
అట్లా అని దింపుతుంటారు. ఫస్ట్ పసుపు పడాలి అలా నుంచి. ఇద్దరు ఇట్లా ఎవరిది ఫస్ట్ పడుతుంది చూద్దాం. దాని నుంచి పసుపు వేస్తూనే ఉంటారు, తింపుతూనే ఉంటారు. ఇంకా మంచి మంచి పాటలు కూడా పాడతారు. ఎవరైనా పాడతారో చూద్దాం. చూడండి కొంచెం పసుపు పడుతుంది చూడండి. ఇట్లా పసుపు పడాలి. పసుపు పడేదాకా ఈ ప్రాసెస్ చేస్తారు. పసుపులు ముట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గాజులు పెట్టడం. అందరికి గాజులు పెడతారు. అంటే ఎక్కడో ఒకరు పెట్టుకుంటారు అందరు. ఆయన గాజులు పెట్టడం ఫస్ట్ చింటూ పెడుతున్నారు. మా అత్తయ్య చాలా వెరైటీ ఆఫ్ గాజులు అవుతున్నాయి మన దగ్గర ఈరోజు. ఒక్కొక్కరు వేసుకుంటున్నారు. ఓకే, ఒక్కొక్కరు వచ్చి వేస్తున్నారు. ఇప్పటిదాకా గాజులు పెట్టినారు. 5, 9 అట్లా ఎంతమంది అన్నా పెడతారు అట్లా గాజులు. 7 అయితే పెట్టొద్దట, 7 మెంబర్స్ అట్లా. ఇప్పటిదాకా అందరు కలిసి పెట్టినారు. ఫుల్ అయిపోయింది చేతు అట్లా. అది ఇదొక ట్రెడిషన్ గాజులు పెట్టడం దాంట్లో. అండ్ ఇప్పుడు వేరే గాజులు అంతా అందరు పెట్టుకుంటారు. దిస్ గాయస్ అందరు పెట్టుకుంటారు. ఫుల్ గాజులు ఉన్నాయి ఈరోజు. మాక్సిమం అందరు వేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరు చేతులు ఫుల్ అయిపోతాయి. ఫెస్టివల్ అంటే పెళ్లి అంటే ఇవన్నీ ఉంటాయి. అంటే ఆడవాళ్ళు ఇట్లా పసుపు రుద్దుకుంటారు. ఏమేమి అందరు కళ్ళకి ఉంటాయి. మీరు గమనించే లాస్ట్ మా అక్క అయితే వచ్చినారు. పద్మ అక్క, అలెక్కే ఇద్దరైతే వచ్చినారు. మంచి జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ భోజనం ఉంది. కిందికి పోవాలా. పొద్దున్న చూపించిన భోజనం చేస్తారని ఇప్పుడు అదే ఫస్ట్ అయితే తినాలి. ఆకలి లే అక్క చాలా మంచిది. మన మంచి సబ్స్క్రైబర్స్ ఉంటారు. ప్రతి వీడియో తప్పకుండా చేస్తారు. ఇంకొకరు కూడా చేస్తారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇస్తారు కదా. అండ్ పెళ్లి డెకరేషన్ అయితే ఇగో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఫంక్షన్ హాల్ చూడడానికి వచ్చినుండే అసలు ఎట్లా నడుస్తుంది అని. వేరే లెవెల్ జరుగుతుంది. ఇది ఇంకా జస్ట్ 10%, 20%. ఇంకా తోపు ఉంటది ముందు. పెళ్లి రోజు చూద్దాం, ఇంకా మస్తు ఉంటది. ఫుడ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు తినేస్తున్నారు. మనం కూడా తినాలి ఫస్ట్. సేవ్ వాటర్. వీళ్ళంతా మన సబ్స్క్రైబర్సా? వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్. తప్పకుండా చూడండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. డెఫినెట్ గా ఆయన పెళ్లి కూతురుని అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడైతే. అండ్ అంత ప్రాసెస్ కురాళ్ళు అని అంటారు దీన్ని. అంత హడావిడి ఉంది కదా. చాలా మంది చుట్టాలు అయితే వచ్చినారు మన దగ్గరికి. అంటే ప్రాసెస్ ఏందో మనం ఒక దగ్గర నుంచి కనుక్కుందాం. అండ్ మనం చూస్తుంది అయితే కురాళ్ళు. ఇప్పుడైతే కుండలకు మనం పొద్దున చెప్పినట్టు సున్నం వేస్తున్నారు. సున్నం వేసి రెడీ చేసినారు కుండను. అండ్ దీన్ని ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసింటే మాత్రం కింద కామెంట్ చేయండి. కురాళ్ళు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ప్రాసెస్. దాని తర్వాత నెక్స్ట్ మనకు అయితే హల్దీ ఉంది. హల్దీ స్టార్ట్ అవుతుంది కొంచెం సేపట్లో. అందరు చుట్టాలు అయితే వచ్చేసినారు. నెక్స్ట్ హల్దీ ప్రాసెస్. మధ్యలో పెళ్లి కూతురు చేస్తారు కావచ్చు, చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మరి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది పెళ్లి కూతురు చేయడం. చింటూని పెళ్లి కూతురు చేస్తున్నారు వీళ్ళు. దీనికి తగిన ప్రాసెస్ లో చూద్దాం. ఫస్ట్ మంగళహారతి చేస్తారు చింటూతో పాటే. పక్కన తోడు పెళ్లి కూతురు. అండ్ ఇక్కడ శారీ. ఇంకా ప్రాసెస్ ఫస్ట్ బొట్టు పెడతారు. ఆబ్వియస్లీ ఎక్కడైనా సరే బొట్టు పెట్టి పెళ్లి కూతురు చీర ఆర్ సమ్ గిఫ్ట్ అట్లా ఇస్తారు. ఎస్, అదే పెళ్లి కొడుకు ఇనాం అంటాం కదా, అట్లా విత్ స్వీట్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మైలపొల్లు.
దాని తర్వాత హల్దీ. ఇప్పుడు మైలపూలకు ఫస్ట్ అయితే ఇట్లా నీట్గా మంచిగా కుదిస్తున్నారు. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్. అండ్ మైలపూలకి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఇట్లా లైన్ చేసి అక్కడ కూర్చోబెడతారు. లాస్ట్ వరకు చూద్దాం, మీరు కూడా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇప్పుడు మైలపూలకు కావాల్సింది ఇవి, ఇంకా అవి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మధ్యలో కొన్ని దారాలు అవన్నీ కడతారు, అప్పుడు అయిపోతుంది. అక్షంతలు కూడా ఇంపార్టెంట్. అక్షంతలే మెయిన్. అక్షంతలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అక్షంతలు. అందరు అయితే వచ్చేసినారు మన వాళ్ళు. ఎస్, ఇప్పుడు దాంట్లో చిల్లర పైసలు వేసి ఖర్జూర అది ఒక పోక ఉంటుంది కదా, అది వేస్తున్నారు. ఇప్పుడు అవి 4 sides కి 4 ఉన్నాయి కదా, 4 sides కి 4 పెడతారు. ఇప్పుడు అదే 4 sides చెప్పినట్టు 4 sides కి పెట్టి ఫస్ట్ అట్లా థ్రెడ్స్ కడతారు. ఈ ప్రాసెస్ ను మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే అలా రౌండ్ తిరుగుతున్నారు ప్రదక్షిణ టైప్ లో. ఇక్కడ మిడిల్ లో మెయిన్ మన ఇంపార్టెంట్ అక్షంతలు అయితే కూడా వచ్చినాయి. అండ్ మనం చూసినాం కదా, అది కూర్చోడానికి పెట్టిండే. లోపలికి అయితే వచ్చేసినారు, కూర్చున్నారు. అట్లా అని ఫస్ట్ అట్లా పోసి మంచి బెట్టు పెడతారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పెళ్లి కూతురుకు తోడు పెళ్లి కూతురుకు ఇద్దరికి అలా ఇంతకుముందు చూసిన ప్రాసెస్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ అందరు. అండ్ ఇప్పుడు కూడా తినేసినాం. మళ్ళీ హల్దీ అవన్నీ అయితే చాలా నైట్ అయిపోతుంది కదా, అందుకోసమే బ్యాచ్ అంతా తినేసింది మా వాళ్ళంతా. ఇప్పుడు నెక్స్ట్ ఇక ప్రాసెస్ ఏముందో చూడాలి. బాగు హల్దీ డెకరేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. మస్తు ఉంది డెకరేషన్. అసలు ప్రతి చిన్న డీటెయిలింగ్ సేమ్ చూపించినట్టు చేసినారు. గ్రేట్. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. ఎస్, హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది విత్ బ్యూటిఫుల్ పెళ్లి కూతురు. అండ్ మా వాళ్ళందరూ వెయిటింగ్ లో ఉన్నారు. అందరూ ఎప్పుడు సెలబ్రేట్ చేద్దామా అన్నట్టు. అండ్ ఇక్కడ BTS ఫోటోషూట్ కి. అండ్ మా బ్యూటిఫుల్ అత్తయ్యలు అయితే ఇక్కడ ఉన్నారు. ఈమెనైతే సేమ్ హీరోయిన్. ఇంకొక అత్తయ్య మా మమ్మీ అండ్ ఆంటీ. ఇంకొక అత్తయ్య. హాయ్ అత్తయ్య. ఇక్కడ అంతా మా గ్యాంగ్ అంత ఉంది. దిస్ బ్యూటిఫుల్ లేడీస్. హాయ్ బ్యూటిఫుల్ లేడీ. అందరు ఉన్నారు. అందరూ అయితే చాలా వెయిటింగ్ లో ఉన్నారు. జ్యోతి మీరు అందరు హాయ్ చెప్పాలి. గవర్నమెంట్ టీచర్ మేడం మేడం ఆంటీ. హాయ్. ఆంటీ అందరికి బాగా వడ్లమ్మ అందరికంటే ఏజ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పటి వరకు ఆమె పనులు ఆమెనే చేసుకుంటది. అన్ని పనులు చేసి అందరికి సహాయం చేస్తుంది. అన్ని పనులు చేసుకుంటే 10 మంది వస్తే వండి పెడుతుంది. సేమియాలు బాగా చేస్తుంది. సేమియాలు చేస్తే స్పెషలిస్ట్ ఆమె. అయితే మనం ఒక బ్లాగ్ తీద్దామా? తప్పకుండా వీళ్ళిద్దరు చేస్తారు, తయారు చేస్తారు ఫస్ట్ సేమియాలు. మనం ఇద్దరం బ్లాగ్ తీద్దాం ఒకటి. అదే తప్పకుండా మనం తీద్దాం. ఫోటోషూట్ అయితే జరుగుతుంది. వాటర్ చాలా అంటే ఎందుకు ఇవన్నీ BTS. ఇవన్నీ బయట నుంచి చూస్తే కొంచెం ఎట్లనే ఉంటది కానీ ఫొటోస్ అయితే తోపు వస్తాయి. అట్లా సెటప్ అయితే వేరే ఉంది.